ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 17వ తేదీ ఆగస్టు 2025. ఎస్ఎస్డి టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అయితే భక్తులు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం అయితే ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ రూమ్స్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారండి. అక్కడే టోకన్స్ కూడా ఇస్తారు. ఎస్ఎస్డి టోకన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో ఎస్ఎస్డి టోకన్స్ అనేది తీసుకోవచ్చు. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ. ఆధార్ కార్డు జిరాక్స్ లేదంటే ఒరిజినల్ కాపీ తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో అయితే ఉండండి. ఈరోజు టోకన్లు ఏమంటే మధ్యాహ్నం 1 PM కి టోకన్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చూడండి 18వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ టోటల్గా 15,000 టోకన్స్ అయితే ఇస్తున్నారండి. మార్నింగ్ స్లాట్ 11 AM, రిమైనింగ్ మొత్తం 12 PM టు నైట్ 10 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్ దర్శనాలు అనమాట. బిఫోర్ 1 డే టోకన్స్ అయితే ఇస్తారు. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ అయితే తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రేపటి దర్శనానికి ముందు రోజు టోకన్స్ అనేది ఇస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో అయితే ఉండండి. ఈ రోజు ఏమంటే 1 PM కి టోకన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ప్రతిరోజు టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. సో చేంజెస్ అయితే ఉంటుంది. అలాగే లైవ్ స్టేటస్ అనేది తిరుమల.org వెబ్సైట్ ఉంటుంది కదా, టీటీడీ వెబ్సైట్, దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లైవ్ స్టేటస్, టోకన్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి అని. అండ్ అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి, అక్కడ కాల్ చేసి కూడా అడగచ్చు. అండ్ ఏ ప్లేస్లలో టోకన్స్ అనేది ఇస్తున్నారు అని. తిరుపతిలో అయితే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ ఇస్తారండి. దివ్యదర్శన్ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్డి టోకన్స్. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలాంటి కండిషన్స్ ఏమీ ఉండదు. బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్సు ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. అండ్ డీడీ టోకన్స్ తీసుకున్న భక్తులు అయితే ఓన్లీ శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళి 1200 స్టెప్స్ దగ్గర స్కానింగ్ కంపల్సరీ చేయించుకోవాలి. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ స్కానింగ్ అయితే చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, డీడీ టోకన్స్ అయితే టోటల్గా 3000 టోకన్స్ అనేది ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ స్లాట్ 1 PM టు నైట్ 9 PM వరకు ఉన్న టైం స్లాట్ దర్శనాలు అనమాట ఇవంతా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఓన్లీ టోకన్లు మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే కొండపైకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. సప్తగిరి బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ అండ్ ఏసీ బస్సెస్ అండ్ నాన్ ఏసీ బస్సెస్ అక్కడే ఉంటుంది. మీరు అలాగే టోకన్స్ తీసుకొని అలా కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఓల్డ్ క్యూ లైన్స్, డీడీ టోకన్స్ అయితే న్యూ క్యూ లైన్స్ అనమాట. అవి కూడా ఇక్కడే కనిపిస్తుంది, బోర్డ్స్ అన్ని ఉంటుంది. క్లారిటీగా చూసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. ప్రతిరోజు 12 PM తర్వాత టోకన్స్ అయితే ఇస్తారండి. కాబట్టి మీరు మార్నింగ్ 11 AM నుంచి అయినా 12 PM నుంచి అయినా క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే మీకు టోకన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఆల్ ప్లేసెస్ క్రౌడ్ ఒకేలాగా ఉంటుంది. సో